హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఎన్నో పోషకాలున్న కందికాయలను ప్రెషర్ కుక్కర్లో ఎలా ఉడికించాలో చూసేద్దాం. ముందుగా ఇలా 1/2 kg కందికాయలను తీసుకోవాలి. వీటిపైనున్న ఆకులను తొడయాలను తీసి పడేసేయాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతోటి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన వీటిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇలా శుభ్రం చేసుకున్న కందికాయలను ఇలా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇలా కందికాయల అన్నింటినీ ఇలా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్న తర్వాత కందికాయలు మునిగేంత వరకు నీళ్ళను పోసుకోవాలి. మరీ ఎక్కువగా పోయకూడదు. ఇవి మునిగేంత వరకు ఇలా 2 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను కల్లుప్పును వేసుకోవాలి. మీరు ఈ సాల్ట్ ప్లేస్లో నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. గరిటెతో ఒకసారి ఇలా కలుపుకొని చేతిలోకి వాటర్ వేసుకొని చూస్తే సాల్ట్ సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఒకవేళ సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇలా కుక్కర్ను స్టవ్ పైన పెట్టుకొని మూత ఉంచి దానిపైన విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ రానివ్వాలి. మరి ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు. కందికాయలు ఎక్కువగా ఉడికాయంటే టేస్ట్ అనేది పోతుంది. ఇలా 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఎయిర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత ఇలా మూతను తీసి చూస్తే చూడండి కందికాయలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు వీటిని ఇలా చిల్లుల గిన్నెలోకి కానీ లేదంటే ఒక స్ట్రైనర్లోకి కానీ తీసుకొని నీళ్ళని వడకట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉడికించిన కందికాయలు మనకు రెడీ అయిపోయాయి. వీటిని ఇలా ఒలుచుకొని ఉప్పు, కారం, సన్నగా తరిగిన ఆనియన్స్ను వేసుకొని చాట్లాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎదిగే పిల్లలకు రోజుకొక గుప్పెడు ఇలా ఉడికించిన కందికాయలను ఇస్తే వాళ్ళ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది, బలంగా పెరుగుతారు. కాల్షియం, ఐరన్ రిచ్గా లభిస్తుంది. బ్లడ్ పర్సంటేజ్ని పెంచుతుంది. అలాగే మనం రోజు తినే పప్పు కూడా ఈ కందికాయల నుంచే వస్తాయి. పల్లెటూరులో మనకి ఎక్కువగా వింటర్ సీజన్లో ఈ కందికాయలు దొరుకుతుంటాయి. సీజనల్ వారీగా దొరికే ఈ కందికాయలను తినడం అస్సలు మిస్ కావద్దు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.